నమ్మకం అనేది ఒక వ్యక్తిని ఎంతగానో బలపరుస్తుంది. అతడు దేన్నైతే కోరుకుంటూ ఉన్నాడో అది దొరుకుతుందనేటువంటి ఆశతో అతడు కనిపెట్టుకొని ఉంటూ ఉంటాడు. యోహాను సువార్త 14 అధ్యాయము 1 వచనం. మీ హృదయమును కలవరపడనీయకుడి. దేవునియందు విశ్వాసం ఉంచున్నారు. నా యందును విశ్వాసం ఉంచుడి. ఈరోజు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పలుకుతున్నటువంటి ఈ మాటను గనుక గమనించినట్లయితే, నీ కొరకు ఏవైతే సిద్ధపరచబడి ఉన్నాయో, నీ కొరకు ఎటువంటి కృపని ఆయన సిద్ధం చేసి నిన్ను ఎంతగా బలపరచాలని ఆయన ఆశపడుతూ ఉన్నారు. దాన్ని నువ్వు ఎరిగినటువంటి వ్యక్తివైతే ఖచ్చితంగా ఆయన బట్టి నువ్వు ఎంతగానో ఆనందిస్తావు. కనుక నీ నమ్మకమే నిన్ను నడిపిస్తూ ఉంటుంది. కనుక నీ నమ్మకాన్ని ఈరోజు ఎవరి మీద పెట్టుకున్నావో నువ్వు తెలుసుకున్నట్లయితే, జీవం కలిగినటువంటి ఆయన యందుగా నీ నమ్మకం స్థిరంగా ఉన్నట్లయితే, ఖచ్చితంగా అన్ని విషయాల్లో నువ్వు కృప పొందుతావు. కనుక దేవుని యందు మాత్రమే కాదు, ఆయన యందు కూడా విశ్వాసం ఉంచాలి. అది నిన్ను ఎంతగానో బలపరుస్తుంది. ఆమేన్.